ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండెను. ఆడాగు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అపోస్తుల బోధలండి. అపోస్తుల బోధలు పెరుగుతున్నటువంటి వాళ్ళు ఇవి. కొంతమంది ఫోన్ రాగానే ఏమా అనుకుంటూ వెళ్ళిపోయి మాట్లాడతారు. ఎప్పుడు లేదు, ఏదో ఒక ఫోన్ రాగానే స్విచ్ ఆఫ్ చేసుకొని బయటికి పోయి మాట్లాడతారు. దేవుని వాక్యం పోతే మళ్ళీ ఆ వాక్యము దొరకదు. ఆ వాక్యము వినాలి, బలపడాలి, వాక్యంలో పెరగాలి. చూడు, విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. యేసు ప్రభు రాగానే దేవుని బోధ కొరకు ఇదిగో మరియ కూర్చుంది. ఎక్కడ కూర్చుందో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఒక కడుపు నొప్పి వచ్చింది, ఒక జ్వరం వచ్చింది, ఒక ఇబ్బందికరమైన వచ్చింది. మీ యేసయ్య ఇవి నీ పాదాలు ప్రభు అని కన్నీరు గాచి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ తల వంచు. అది ఉంటే మనం నన్ను అడుగు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇది దేవునికి ప్రార్థన చేసి ఎడతెగక ప్రార్థనలో గడుపుతున్నటువంటి వాళ్ళు, అపోస్తుల బోధలో పెరుగుతున్నటువంటి వారు వీరు. ఎదురంగానే ఎప్పుడు వస్తాడు డాక్టరు? చెప్పొచ్చినావా అమ్మా? నేను చెప్పి రాలే. అదే బండి తీసుకొని పోయిద్దాం. ఎప్పుడు నీకు సురువు అవుతుందో అప్పుడే. అంటే దీన్ని బట్టి చూస్తే రోజు నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు దేవునికి. నువ్వు ఎడతెగక దేవునితో ఉండట్లేదు. నువ్వు తెచ్చుకుంటున్నావు, ఆయన బంధాన్ని తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త సుమా. ఆ విధంగా నువ్వు ఉంటే నీ ఇంట్లో ఆశీర్వాదం పోద్ది. నీ బలపడే కుటుంబం ఇదిగో క్షీణించిపోద్ది. అప్పులు లేక సంతోషంగా బ్రతుకుతున్నటువంటి కుటుంబం అప్రమాలవుతుంది. ఎంత దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించే కొలగది నువ్వు ఆయన ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు బిడ్డారా ఆమె ఆదించి కిందికి చదువునా? ఆదించి కిందికి చదువు. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనేను. అక్కడనే మళ్ళీ పోయి వెళ్తుంది. ఆమె దేవుని వాక్యం వింటుంది. ఎవడు? మరియా. అక్కడ చెప్తుంది మళ్ళా, అయ్యా నేను విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నాను, నాకు సహకారం చేస్తలేదయ్యా, నువ్వైనా కాస్త చెప్పవా అని యేసు ప్రభుని అడుగుతుంది. ఇప్పుడు వాక్యం ఉంది. ఈ వాక్యము మళ్ళీ ఆదివారం వస్తే ఈ వాక్యము నీకు దొరుకుతుందా? అమ్మా, వాక్యము దొరికినప్పుడే నువ్వేం చేయాలి? బుధించాలి. ఏం చేయాలి? చికెన్ కూర, ఆ బిర్యానీ, ఆ పులిహోర ఇవన్నీ పెడతారు చూసినావు, చేపల కూర, ఇవి అబ్బా అవి అయితే పూజిస్తారు. కానీ నువ్వు మొట్టమొదట దేవుని వాక్యాన్ని బుధించాలని నా దేవుడు ఈ రోజు సెలవిస్తున్నాడు నీకు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని బోధలో నువ్వు పెరుగుతావో దేవుడు నీ కుటుంబాన్ని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. నీ పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ రోజులు పనులున్నాయి నీకు. ఆ రోజులలో ఏ రోజైనా నీ పనులు నువ్వు చేసుకోవచ్చు. కానీ దొరికిన వాక్యాన్ని నువ్వు తింటే నీ శరీరంలోనికి ఆ వాక్యం వెళ్తే ప్రతి నరానికి ఆ వాక్యము నీ జీవితాన్నే మార్చివేస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుడు బిడ్డలారా, ఇదిగో ఎంత పనులు ఉన్నా సరే యేసయ్య కొరకు మనం ఒక నిన్న
గంటలకు వెళ్ళి నేను ప్రార్థనలో గడుపుతాను, 4 గంటలకు వెళ్ళి నేను ప్రార్థనలో గడుపుతాను, 1కి నేను ప్రార్థనలో గడుపుతాను. ఒక నిర్ణయం చేసుకున్నావే, ఆ నిర్ణయాన్ని చేసుకున్నటువంటి నిర్ణయం పోకుండా పొరపాటును కూడా వదిలిపెట్టొద్దు. నీకు ఎంత పనులు ఉన్నది, ఇంటికాడ ఉన్నప్పుడు ఒక నిర్ణయం దేవుడి దగ్గర చేసుకున్నప్పుడు ఎంత పని ఉండదు, కానీ ఆ టయాన్ని నువ్వు పాటించాలి. ఖచ్చితంగా ప్రభు పాదాలు పట్టుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించాడు? దేనికి ఆశీర్వదించాడు? ఇదిగో ఈ రోజు నుంచి అయ్యా నేను ప్రార్థనలో గడుపుతానని ఈ రోజు తీర్మానం చేసుకుంటావు. ఇంటికాడ ఉంటే చెట్ల కింద కూర్చుంటావు, 10 మంది ఎగురుతుంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటావు. నీ కుటుంబం ఎప్పుడు డెవలప్ కావాలి? ఇంకా నీ కుటుంబం ప్రభు ఎంతకు చేరుతారా? ఆయన రాజ్యంలో స్థిరపరచబడతారా? ఆయన నిన్ను చూస్తాడా? నీ కుటుంబాన్ని చూస్తాడా? అందుకనే దేవుని బిడ్డలారా, మీరు ఆయన రాకడలో నిన్ను గుర్తుపట్టేటట్టుగా నువ్వు నిలబడాలని నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే విస్తారమైనటువంటి పనులు అప్పుడే పెట్టుకుంది. చెలా పనులు తర్వాత చెప్పుకున్నాం, కానీ దేవుని వాక్యము ముఖ్యమైనటువంటిది. యేసయ్య వచ్చి ఉన్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదమ్మా అని చక్కగా కూర్చొని ఆ దేవుని మాటలు వింటే దేవుడు ఎంత సంతోషపడేవాడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? పని ఉండగానే దేవుని మందిరం ఏర్పట్టి వెళ్ళిపోతానే ఉంటారు. నిర్ణయం చేసుకుంటారు, అయ్యా ఈ రోజు నా అనారోగ్యం పోవాలి, ఈ రోజు నన్ను ఆశీర్వదించు, నాకు పనులు దొరకాలి అని నిర్ణయం చేసుకుని ప్రతి ఆదివారం నీ సన్నిధిలో గడుపుతాను అంటారు. పని దొరకగానే వెళ్తారు. మరి దేవుడు నిన్ను బాగు చేసిన దేవుడు, మరి నీవు మొరపెట్టినటువంటి ఆ మొరను దేవుడు వినడా? నీ మాట వింటారా? వినడా? విన్నప్పుడు నువ్వు చేసేది బుద్ధి తక్కువ పని అని దేవుడు అనుకుంటాడా? అనుకోడా? కొంతమంది కన్నీరు గార్చి ఈ నిర్ణయం చేసుకుంటారు, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా ఉంటారు, ఏసయ్య కన్నీరు కాస్తాడు. తీరే పచ్చుకేసరికి దేవుడు మాట్లాడలేదు, అనారోగ్యం పోలేదు. ఎందుకు పోతే పోదా? ఎందుకు పోతా? ఎట్లా పోతే చెప్పు? పోదు. అసలు నువ్వు నిర్ణయం చేసుకున్నావు, నిర్ణయం ప్రకారం నువ్వు నడుచుకోవట్లేదు. దేవుని కాదు, అస్సలు బుద్ధి నీ దగ్గర లేదు, దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయన రాత్రి ఏమన్నాడు? నేను పక్షపాతిని కాను. అందుకనే ఎక్కడెక్కడ నువ్వు దేవునికి విరోధంగా ఉన్నావో, దేవుని లేఖనం వినకుండా ఉంటున్నావో, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నావో, ఈ రోజు రొట్టె విరుచుడులో కూర్చున్నటువంటి నీవు ఒక తీర్మానంలోనికి వచ్చేసి ఈ రోజు నుంచి ప్రభా నేను ప్రతి నెలలో ఎన్ని పనులున్నా కానీ నీ రొట్టె విరుచుటలో నేను ఖచ్చితంగా నేను కూర్చుంటానయ్యా అని ఒక తీర్మానము నీలో రావాలే, మండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. అంతే. ఎన్ని పనులు ఉండని ఆ రోజు ముందు రావట్లేదు నువ్వు చెప్పేయాలి, నేను రావట్లేదని చెప్పేయాలి. అందుకనే దేవుడు ఆ నుంచి కిందికి చదువమ్మా, ఒక మాట చదువు. అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. కొంతమందికి అయితే అంత తొందరపడుతున్నావు. అవసరమైనది ఒకటే మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. ఉట్టిగా వచ్చేదాన్ని ఏర్పరచుకొచ్చింది. ఆమె చేసిందే కరెక్ట్ అమ్మా, నువ్వు చేసింది కరెక్ట్ కాదని దేవుడు చెప్తున్నాడు. కొంతమంది తొందర పడతారు. వాక్యం చెప్పేటప్పుడు వెళ్తూ ఉంటారు, వాక్యం చెప్తా ఉంటేనే ఇంటికాడ పని ఉందని అంటారు, వాక్యం చెప్తుంటేనే పని కావాలంటారు. ఇవన్నీ నువ్వు తీసివేసుకోవాలన్న దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, నీవు అపోస్తులలో బోధలో పెరుగుతున్నటువంటి నీవు మైకుల్లో దేవుని వాక్యం వినపడదా? ఎగిరి పడుకుంటే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆ వాక్యం విను, అప్పుడు నీ మనోనేత్రాలు తెరబడతాయి.
సిద్ధపరచబడ్డాం. అందుకనే దేవుని బిడ్డలారా, స్థావరమైనటువంటి పనుల మీద నువ్వు ఆశ పెట్టుకోకూడదు, కానీ ఆ పనులు మనం ఎప్పుడైనా చేసేదే. కానీ మనకంటూ దేవుడు ఒక నిర్ణయం ఇచ్చాడు. ప్రతి నెలలో ఎన్నో ఆదివారం, రెండో ఆదివారం దేవుడు కూడుకోమని చెప్పాడు. ఆ ప్రకారంగా కూడుకుంటున్నటువంటి మనము పిల్లలతో శుద్ధంగా ఒక్కరు కూడా బయటకు వెళ్లకుండా ఆ రోజు ఎంత పని ఉన్నా మీరు కూర్చోవాలని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి. దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 52వ వచనము ఆడ ఆగి మళ్ళీ నేను చెప్పగానే మళ్ళీ మీరు చదవాలి తల్లి. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. 53 కూడా చదువునా? చదివారా? 2 చదివినవా? 49 ఒక్క మాట చదివి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఇక ఇప్పుడు వినండి. యేసు ప్రభు లేడు, శిష్యులకు యేసు ప్రభు లేడు. ఎక్కడ పోయాడంటే యేసు ప్రభుని సిలువ చేశారు. కొంతమంది ఏమో సూచొచ్చావు మాకు అవుపడ్డదని కొంతమంది ఏమో దేవదూతలు చెప్పాయి, ఆయన లేచి ఉన్నాడని చెప్పారని కొంతమంది. ఈ విధంగా యేసు ప్రభు ఆ సిలువ వేయబడ్డప్పుడు ఆ ప్రాంతంకి వెళ్ళి శిష్యులు 2 నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. వెళ్తూ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? యేసు ప్రత్యక్షమయ్యి వాళ్ళకు గుడ్డితనాన్ని కలగజేస్తాడు దేవుడు. ఎందుకంటే గుర్తుపట్టకుండా చేస్తాడు. మళ్ళీ ఎప్పుడంటే ఆయన మళ్ళా 11 మంది కూర్చొని ఇదిగో దేవుడు అవుపడ్డాడంట అనుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్యలో దేవుడు మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎప్పుడివి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా 40 దినములు వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలనో, ఏ విధంగా నడిపించబడాలో అవన్నీ నా యేసయ్య శిష్యులకు బోధిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేని సంఘములో మీరు మాత్రం నిలబడకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు పెరిగేది అపోస్తలుల బోధలో పెరుగుతున్నావు. అపోస్తలుల బోధలో పెరుగుతున్నటువంటి నీవు, సత్యములో పెరుగుతున్నటువంటి నీవు, ఇదిగో దేవుడు చెప్తున్నాడు అక్కడ, శక్తి పొందేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దు. శక్తి అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ అనే శక్తి. ఆ వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడే బైబిల్ పట్టుకొని బయటకు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఎవరు నీ దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా మంచిగా చేస్తాడు పాస్టర్ అంటే తలలు ఇచ్చేస్తూనే ఉంటారు. అంటే మన వాళ్ళు లేరు. ఒకవేళ ఉంటే అలాంటి పిచ్చి పనులన్నీ తీసివేయాలని నా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అపోస్తలుల బోధన ఎడతెగక ఉండిరి. ఎవరున్నారు? ఇప్పుడు మీరు ఉన్నారా లేదా? అమ్మా ఉన్నారా లేదా? చేతులు ఎత్తి ఒక హల్లెలూయా చెప్పండి. అందుకనే నీ మనసు మార్చుకోకూడదు. ఎంత అందకర్త అయితేంది, ఎంత బిల్డింగ్ ఉంటుంది, ఎంత కార్లు ఉంటుంది, వాళ్ళతో కాదండి.
దేవుడు నీకు కావాలి. నువ్వు నడిపిస్తున్నటువంటి ఆ నడక మంచిదా కాదా? నువ్వు వెళ్తే ఆ బాటలో వెళ్ళిపోగలుగుతామా? దీన్ని నువ్వు అండర్ గ్రౌండ్ చేసుకోవాలి. బాట మంచిది అయితేనే మనం వెళ్ళిపోతాం. బాట మంచిది కాబట్టి వెళ్తామమ్మా? వెళ్ళలేము. అందుకనే ఇది సత్యమా కాదా, మంచి వాళ్ళ కాదా, నువ్వు గుర్తు ఎరిగి దేవుని పెట్టుకొని నువ్వు ముందుకు నడువు. నీ కుటుంబము ప్రభు రాకడలో ఖచ్చితంగా ఎత్తబడుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పుడు చివరిగా దేవుడు ఆ శిష్యులను ప్రార్థన చేసి, ఇదిగో నేను ఆశీర్వదిస్తున్నానని వాళ్ళకు హస్తనిక్షేపణ చేసి ఇక ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు ఎడతెగక స్తోత్రం చెప్పడం మొదలు పెడుతున్నారు. ఇక అలా భయం లేదు. ఇక ఎందుకో తెలుసా? దేవుడు ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళకి నేర్పి వెళ్ళిపోయాడు. అయితే ఒక ఆదివారం దైవసేవకుడు రాకపోతే ఎవరినైనా ఇక్కడ పెడితే అలా మాట మీరు వింటారా వినరా? అమ్మా వింటారా వినరా? వింటారా? అందుకనే దేవుడు అక్కడ వాళ్లకు అభిషేకించి ఆశీర్వదించి, ఇగో మీరు ఆశీర్వాదం పొందుకుంటూనే ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళడే మీకు దీవెనలే కలుగుతాయి. మీరు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం కలుగుతుంది. మీరు ఎవరి ఇంటికి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తున్నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుడు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఇట్లా వాళ్ళు ఉండగానే ఆరోహణమయ్యి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా ఎడతెగక అపోస్తుల బోధలో స్థిరముగా నిలబడ్డారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మీరు స్థిరంగా నిలబడతారా? అక్కడో కాలు ఇక్కడో కాలు పెట్టారా? అక్కడో కాలు ఇక్కడో కాలు. ఇక్కడ రెండు పడవల మీద కాలు పెడితే ఏ పడవలో ఉంటావు నువ్వు? అందుకనే సముద్రంలో పడకూడదని నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి. అదే లూకా సువార్త 24వ అధ్యాయం 51. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. వెళ్ళడా లేదా? ఆరోహణమై వెళ్ళడా లేదా? అమ్మా వెళ్ళడా లేదా? వాళ్ళను ఆశీర్వదించి పిల్లవా ఆయన అప్పుడు ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అందుకని దేవుని బిడ్డలారా, మీరు సత్యములో నిలబడుతున్నటువంటి మీరు, అపోస్తుల బోధలో నిలబడుతున్నటువంటి మీరు, ఎవరు చెప్పినా మీరు ఏది వినకూడదు. సత్యములో నిలబడినటువంటి మీరు, మిమ్మలను సర్వసత్యములోనికి దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు. మీరు మాత్రము అటు ఇటు తొలగకుండా ఎప్పుడైతే నిలబడతారో మీ కుటుంబాన్ని దేవుని కొరకు వైరాగం కలిగి జీవించే కుటుంబాలుగా దేవుడు సిద్ధపరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పుడు ఇక ఎడ తెగకుండా ఇక దేవునితో ఉన్నారు. అయ్యా చావైనా బ్రతుకైనా నీకే, ఎక్కడ వెళ్ళినా మమ్మల్ని ఈడ్చుకోవటాన్ని ఏం చేయని నువ్వు మమ్మల్ని ఆశీర్వదించావు. చనిపోయినా నీ కొరకే, బ్రతికినా నీ కొరకే. నిన్ను ఏ మానవుడు గాని విడదీయలేడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు ఎడతెగక ఉన్నటువంటి నీవు విడదీయ గుంపులో నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఎడతెగక దేవుని ఎదుట నిలబడాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇక చివరిగా, ఎందుకంటే సమయం బాగైంది, ఇంకొక మాట చెప్పనా మరి? ఆదికాండం 14వ అధ్యాయము 18, 20 ఒకసారి చదివి వినిపిస్తారా? ఆ చదివించి 2 మాటలు చెప్పేస్తా నేను, ఎందుకంటే మీకు తెలియాలి కదా.
ఆదికాండం 14వ అధ్యాయము 18 నుంచి 20 వరకు మీరు చదవండి నాన్న. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును ఏ విధంగా పోతున్నావు నువ్వు? చదువు మంచిగా మెల్కీసెదెకు రొట్టెను పట్టించదు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాకనియు. ఆశీర్వదించబడ్డాడు. ఎవరు? అబ్రహాము ఆశీర్వదించబడటానికి కారణం ఏదో తెలుసా? దేవుడే ద్రాక్షరసాన్ని రొట్టెను తీసుకొని వచ్చి అబ్రహాముకు ఇచ్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడండి దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. లోతు అబ్రహాము ఇద్దరు అన్నదమ్ములు, మనకు తెలుసు, తెలిసిన విషయమే. అయితే అబ్రహాముకు వేరై లోతు జీవిస్తున్నాడు. అబ్రహాముకు లోతు వేరై జీవిస్తున్నాడు. ఆయన పొలం ఆయనది, ఈయన పొలం ఈయనది, ఈయన ఇల్లు ఈయనది, ఆయన ఇల్లు ఆయనది. పని చేసుకున్నారు, అయిపోయింది. అది ఏమైపోయిందంటే శత్రువుల సైన్యం అంతా వచ్చి లోతు ఇంట్లో పడి వాళ్ళందరినీ గెలుకుంటూ వెళ్ళిపోతున్నారు. గొడ్లు గోడలు సంపాదన అన్ని ఆ లోతును పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఈ వార్త అబ్రహాముకు తెలిసింది. చేతులిచ్చి స్తోత్రాలు చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ వార్త అబ్రహాము చెవులు పడగానే అబ్రహాము తన ఇంట్లో ఉన్నటువంటి 318 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఎంతైనా తోడు పుట్టినా తోడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? తోడు పుట్టిన తోడు అని. ఇదిగో నాకు అప్పుడు అట్ట చేశాడు, ఇటు పెట్టాడని ఆ స్వార్థాలు ఏం పెట్టుకోలే అబ్రహాం. వెంటనే వెళ్ళాడు. వాడు ఎవరు కాదరు రాదు కానీ గీదరు ఎవడైనా అక్కడికి వెళ్ళి ఒక్కొక్కని గెదివి పారదొల్లాడు. మళ్ళీ ఆయన గొడ్లు గోడలు తమ్మిని అంతా విడిపించుకొచ్చాడు. దానికి కృతజ్ఞతగా షాలేం అంటే దేవుడు, ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన షాలేం అనగా ఇక ఆయనకు తరము ఏది ఉండదు, వంశాలు ఏమి ఉండవు. ఆయన దేవుడు కనుక దేవుడే ప్రత్యక్షమయ్యి ద్రాక్షరసము రొట్టెను తీసుకొని వచ్చి అబ్రహాము పెట్టాడు. పాత నిబంధన గ్రంథంలోనే ఉంది రొట్టె విరుచుడులో, కొత్త నిబంధనలోనే ఉన్నది. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియక మీరు అక్కడక్కడ పొరపాటు పడుతున్నారు. ఎవరైనా మంచిగా చెప్తున్నారా దాన్ని ఫాలో అవుతారు, ఎవరైనా ఎగురుతున్నారా దాన్ని ఫాలో. ఇది కాదు నువ్వు చూసేది. దేవుని వాక్యము మనకు అరుదు అవుతుందా? ఆ వాక్యం విన్నప్పుడు మా మనసు మారుతుందా? ఇది నీలో రగిలాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. చూడు, ఏ స్వార్థం లేకుండా వెళ్ళాడు. తమ్మిని రక్షించుకోగానే వెంటనే దేవుడు వచ్చేసి అబ్రహామా ఇదిగో రొట్టె, ఇదిగో ద్రాక్షరసం అని తీసుకొని ఇచ్చి ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పాడు. ఆ నుంచి ఆయన ఆశీర్వదించడం మొదలు పెట్టాడయ్యా ఇంకంతే. అందుకనే రొట్టె ద్రాక్షరసం ఎందుకో తెలుసా దేవుని బిడ్డారా? ఆయన శరీరము ఆయన రక్తాన్ని నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి, నీకు ఏ అనారోగ్యం రాకుండా ఉండాలని, నీ అప్పుల బాధలన్నీ పోవాలని, నీ రోగాలన్నీ విడుదల కావాలని, నువ్వు ఒక స్థాయి మెట్టులో ఉండాలని. ఎందుకంటే నేను 2వ రాకడలో వచ్చేంతో ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు. రేప పాటన కూడా ఇప్పుడే రావచ్చు.
నేను వచ్చినప్పుడు నా బిడ్డలు నేను నీతిమంతుడిగా ఉన్నాను, వాళ్ళు కూడా నీతిమంతులుగా ఉండాలని నా దేవుడు కోరిక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది నీతి అనగానే కడుపులో కొంచెం భయం, ఇక్కడ ఇక్కడ కొంచెం సీకటి ఉంటుంది, అయ్యా అయ్యా నీతి అనేసరికి కొంచెం చీకటి ఉంటుంది. నా దేవుడు చెప్తున్నాడు, ఆ కొంచెం కూడా చీకటి లేకుండా దేవుడు తీసివేస్తాడు. అయ్యా ఈ చీకటిని తీసేయని నువ్వు దేవుని వాడుకుంటే వేడుకుంటే ఆయన ఖచ్చితంగా ఆ కొంచెం ఉన్నటువంటి ఆ హృదయానికి తాకినటువంటి ఆ కొంచెం చీకటిని కూడా దేవుడు తీసివేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒకరైతే బండ పెట్టుకుంటారు, అమ్మ కన్నీరు కాస్తా ప్రార్థన చేసుకుంటారు, కన్నీరు కాస్తారు వస్తారు, అలా అక్కడనే ఉంటారు. కార్యం జరగదు. అందుకనే నీవు హృదయములో ఉన్నటువంటి ఆ మత్సు డాగ కలంకం ఏదైతే ఉందో నువ్వు పశ్చాత్తాప పడి దాన్ని వదిలిపెట్టుకొని ఇప్పుడు ఆయన శరీరంలో ఆయన రక్తంలో నువ్వు పాలు పంపులు పొందుకోవాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, అంచెలంచెలుగా ఎదుగుతావు. నా దేవుడు రాకడలో ఇదిగో నిన్నే 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 చూస్తాడు. ఇదిగో 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 అది మీ దగ్గరికే మొట్టమొదట దేవుడు వచ్చి నిన్ను ఆయన పరలోక రాజ్యానికి తీసుకొని పోయి ఆయన కుడిపార్చన కూర్చొని పెట్టుకుంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ బోధలను స్థిరపరచబడాలి. పనికి మళ్ళీ బోధలు వచ్చినప్పుడు ఆకర్షితులు కాకూడదు. ఈ బోధలను ఎప్పుడైతే స్థిరపడతావో ప్రభు రాకడ పరంతరం వరకు ఈ భూమి మీద నీకే వసతి కావాలో దేవుడు సమకూరుస్తాడంటే. ఇట్లా దేని బిడ్డారా ఒక మాట చెప్పనా? మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్పాలవుతా చెప్పండి ఏంటండి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక్క రొట్టె పట్టుకొని ఏంటిదంట? ఒక్క రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి దాన్ని ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇదిగో ఈ రొట్టె మీరు ఏమనుకుంటున్నారో తెలుసా? అదే మన ఇంటికాడ చేసుకున్న రొట్టెలు కదా, ముక్కలు తినొచ్చు. అప్పట్లో మేము తినేదిలే, ఒక్క రొట్టె ముక్క కూడా దొరకపోయింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వీటిలో తల్లిలారా రొట్టె అంటేనే చాలా అప్పట్లో చాలా ఇబ్బందికరంగా ఉండేది. అందుకనే ఆ రొట్టెలు కాదు ఈ రొట్టె. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈ రొట్టె విరిచి నీకు ఇస్తున్నాడు. చదువునానా? చదువు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది అందరూ తాగుడి. ఎప్పుడో శరీరం తిన్న తర్వాత ఇదిగో ఆ తర్వాత నా రక్తాన్ని తాగండి అని ఆ గిన్నెలోనిది తర్వాత తాగాలని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అదే ప్రకారంగా శిష్యులు ఫాలో అయి ముందుకు వెళ్తున్నారు. అందుకనే సంగమా నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి నెలలో మనకెప్పుడు బలారాధన? రెండో ఆదివారంలో నువ్వు ఖచ్చితంగా కూర్చొని, ఎందుకంటే ఆరాధన బలారాధన నువ్వు ఆశీర్వదించబడటానికి. ఎందుకో? ఆశీర్వదించబడటానికి. అబ్రహామును ఆశీర్వదించాడా లేదా? చేశాడా లేదా? శిష్యులకు దేవుడు ఆశీర్వదించి ఇస్తున్నాడా లేదా? మరి మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించాడు? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, నువ్వు పాటించట్లేదు. ఇప్పుడు నిలుమొక్కల మీద ఉండని నువ్వు తీర్మానం చేసుకో. అందరం నిలుమొక్కల మీద ఉందాం. అందరం నిలుమొక్కల మీద ఇప్పుడు తీర్మానం చేసుకుందాం. ప్రభువా